ఎక్కువగా నిల్వలు ఉంటాయి. ఒకటి ఓకే ఈ ప్లెజోకేస్ ఫెల్స్పార్స్ అనే అంటే ఎట్లా అంటే అవి బేసిక్ ఇగ్నియస్ రాక్స్లలో ఉంటాయి. ఓకే ఈ యాసిడ్ ఇగ్నియస్ రాక్ అంటే యాసిడ్ అంటే తెల్ల మినరల్స్ ఉంటాయి. ఓకే జస్ట్ లైక్ తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు లాగా ఈ తెల్ల రక్త కణాలు అంటే సిలికా అల్యూమినియం ఎక్కువ కాంటెంట్ ఉంటుంది. అదే ఇవి అజ్ఞానా రక్త కణాలు లెక్కన ఇది కూడా లైక్ అంతే మన బాడీలో ఎట్లనో భూమిలో అట్లా ఇవి ఉంటే ఇటుంటే నీళ్ళు పడతాయా? ఎర్ర రక్త కణాలు అంటే ఆర్థోక్లేస్ అనే మినరల్ ఉంటే పడతాయి. ఇది ఉత్తదేనా? ఇది అవుతుంది. మరి ఇట్లా చేస్తే దీంట్లో ఎంత పడతాయి అంటే భూమి లోపల వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే పొరాసిటీ పర్మబిలిటీ అనేది ఉంటాయి. అవి ఉన్నప్పుడు పొరాసిటీ అంటే నీళ్ళని తీసుకోవడం, పర్మబిలిటీ అంటే తీసుకొని నీళ్ళని ఇవ్వడం. ఈ మ్యాగ్మా బీగ్మా అంటే మ్యాగ్మా అంటే ఏంటంటే భూమి లోపల అంతర్భాగం దాగి ఉన్న శిలల ద్రవం చాలా వేడితో కలిగి ఉంటుంది. అది ఎక్కడ వీక్ జోన్ వస్తే అక్కడ వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటుంది. ఓకే అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తుంది. భూమి లోపల ఉన్న శిలాద్రవాన్ని చాలా 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది శిలాద్రవం. అప్పుడు చూస్తాం వీడియోలో యూట్యూబ్లలో ఎర్రగా నరకంలో కాలుతా చూసిన కాలుతా అంటారు, అంటే మామూలు వీడియోలో చూస్తారు కదా, అట్లా దాని శిలాద్రవాన్ని మ్యాగ్మా అంటాయి. ఇది భూమి లోపల ఉంటాయి. వెన్ ఇట్స్ కమ్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ ద వల్కనో దాని లావా అంటే ఆ లావా గట్టిపడిన తర్వాత దాంట్లో ఉన్న వాయువులన్నీ వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాళ్ళు పడతాయి. రాళ్ళు అనేవి